ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది. పొంగలి విత్ కొబ్బరి అండ్ పల్లి చట్నీ. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి సెర్చ్లో సింప్లీ చరిష్మా అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకొక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసిన. అది ఏంటంటే పెసర పొంగలి విత్ కొబ్బరి చట్నీ. ముందుగా పెసర పొంగలికి అండ్ చట్నీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పొంగలికి కావాల్సినవి బియ్యము, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మిరియాల పొడి, తురిమి పెట్టుకున్న అల్లం అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోండి గైస్. తర్వాత చట్నీకి కావాల్సినవి కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు అండ్ ఎల్లిపాయలు. ఇప్పుడు పొంగల్ని ఎలా తయారు చేయాలో ముందుగా చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 1.5 స్పూన్ ఆయిల్ అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత నెయ్యి ఇంకా ఆయిల్ బాగా వేడెక్కాక అప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మిరియాల పొడి అండ్ తురిమి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అవి బాగా కలుపుకొని అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లో తీసుకున్న పెసరపప్పు అండ్ బియ్యం కలిపి వేసుకోవాలి. అలా బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఎలా వేగాలంటే మంచి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి. అలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి గైస్. అలా ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వీలైతే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. అలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, మనం ఎంత తినగలుగుతామో అంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 3 to 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చే వరకు మనం ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని అవి చల్లారిన తర్వాత జార్లోకి తీసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా ఒక రౌండ్ తిప్పిన తర్వాత పులుపు కోసం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఒక రౌండ్ తిప్పిన తర్వాత చట్నీ గట్టిగా ఉంటుంది కదా గైస్, సో కొద్దిగా వాటర్ వేసుకుంటే మంచిగా తిరుగుతుంది. సో కొద్దిగా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ లేదా స్మాల్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొంగలికి కాబట్టి చట్నీ జోరుగా ఉంటేనే బాగుంటుంది గైస్. సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేసుకోవాలి గైస్. పోపు పెట్టుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ కొద్దిగా కరివేపాకు, పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు గైస్. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత చట్నీలోకి వేసుకొని కలుపుకుంటే చట్నీ రెడీ గైస్. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా గైస్. ఇప్పుడు మళ్ళీ పొంగలి దగ్గరికి వచ్చేద్దాం. ఇంకా అప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా, అది 3 to 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోమన్నాను కదా గైస్. ఇంకా ఇలా 3 to 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కావాలి అంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి అండ్ వేయించుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్. జీడిపప్పు తినే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా, సో అలా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు.
తర్వాత ఇంకా ఇలా బాగా కలుపుకోవాలి గైస్. మూత తీసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన చట్నీ వేసుకొని తింటుంటే ఆహా! ఆ స్మెల్ కానీ, ఆ టేస్ట్ కానీ వేరే 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 లెవెల్ ఉంటుంది గైస్. నెయ్యి టేస్ట్ తాకుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గైస్. చాలా మంది పొంగలి ఇష్టపడే వాళ్ళే ఉంటారు. నాకు కొద్దిగా ఇష్టం, కొద్దిగా ఇష్టం ఉండదు. ఎక్కువ తినను గైస్ నేను. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి గైస్. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను మీకు. ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గైస్. మ్యాక్సిమం 5 to 10 మినిట్స్లో అయిపోతుంది గైస్ చేసేది. అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈజీ వేలో చేయడానికి ఇదొక ప్రాసెస్ గైస్. చూస్తున్నారు కదా, మా డాడీ తిని ఇప్పుడు మాకు రివ్యూ ఇస్తాడు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను గైస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.